తీసుకో. అది కాదు, ఇది అక్కడ పెట్టు. అక్కడ కాదు, ఇక్కడ. ఇక్కడ కాదు, అక్కడ. ఏదో ఒక చోటు చెప్పమ్మా. ఇలా చూడు, నేను ఇంటి కాబోయే కోడల్ని. విసుక్కున్నావో నీకు వెక్కుళ్ళో చెడు చేస్తాను. అంత మాటనమ్మా. పెట్టక్కడ. అలాగే నువ్వు ఎట చెప్తాంటే నోరు మూసుకురావయ్యా. ఎవరు మీరు? ఏంటి కగ్గోలా? అక్క రంగా, ఏమైందక్క? నువ్వు లేక నాటకం ఆడలేవే తల్లి. ఆ దొంగ కాంట్రాక్టర్ తన్ని దొరివాడే తల్లి. ఏంటా ఏడుపులు? మొత్తం వీళ్ళ ఏడుపులు మొత్తుకోలేంటో ఒకసారి అడుగు. నోరు కొట్టేస్తా. ఏంటి ఇక్కడ నాటకాలు ఆడడానికి వచ్చారా? కాదు, సీతాపతి. ఏం లేదు గురు, రంగనాయకి లేకుండా నాటకం వేయడానికి కుదరలేదు. ఏదో రకంగా వేద్దామని ఈవిడ్ని హీరోయిన్ గా చేసి నాటకం మొదలు పెట్టాం. ఈ మాట హీరోయినా? రాళ్లతో కొట్టుంటారే. ఒక రాయ 100 రాళ్ల 100 రాళ్ళు వేసి కొట్టారు. ఆ రాళ్లన్నీ కలిపి మనం ఇల్లు కట్టుకోవచ్చు. వేరే దారి లేక రంగనాయకిని తీసుకెళ్లిపోదామని వచ్చాం. ఎందరో మీ సంస్థానం నమ్ముకుని ఉన్నారు. వీళ్ళకి కూడా ఇక్కడే ఏదైనా పని ఇచ్చారంటే బతికిపోతారు పాపం. నీకు తెలియందే ఉంది. నాకు నాటకాలన్నా నాటకాల వాళ్ళన్నా మహా ఇష్టం కదా. చలపతి, అందరికీ తగిన పనిచ్చి వాళ్ళందరూ ఇక్కడే ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయి. నువ్వు నాటకంలో ఏం వేషం వేస్తావు? నేను సేనాధిపతి. అయితే చీరలను శుభ్రంగా తుడు. నువ్వేం వేషం వేస్తావు? నేనే మంత్రిని. బిల్డింగ్ బూజులపడం నీ ఉద్యోగం. నువ్వేం వేస్తావు? నేను ప్లే బ్యాక్. కోట చవడు చూసుకో. నువ్వేంటి? తాళం. మరి ఇంకే నాతో ఉండు. నీ కథ ఏంటి? నేను మేడం. నీ పని మేడ మీద. నువ్వేం వేషం వేస్తా? రంగనాయక్ లేదనుకో, నేనే హీరోయిన్ వేషం వేసి. అయితే రోజుకు 2 సార్లు నీళ్ళు వేసుకోవాలి. నూతిలోంచి 2 సార్లు నీళ్లు తోడాలి. అంతఃపురంలోనా? రామాపురంలో. ముత్తు వస్తాడా? అమ్మో, నీ పంచం. ఏంట్రా పోజు కొడుతూ నిల్చున్నావు? నువ్వేం పాత్ర? రాజపాత్ర. పాత్ర అర్థం కలదా? రాజుగారి పాత్రలో గుర్రం ఎక్కి టక్కుంటెక్కు. గుర్రం ఎక్కి వెళ్తావా? ఇవాటి నుంచి ఇక్కడ గుర్రపులెత్తలని నువ్వే ఎత్తాలి. లద్దెల? అవును. కుదరదు. రాజు వేషాలేసే నేను లద్దెలెత్తితే నా గౌరవం పోతుంది. ఇంకేమన్నా తీసుకోవా? నా మాట వినకుంటే నీ జీవితమే పాడవుద్ది. గురు నీకు దండం పెడతాను గురు. ఆహా, కొట్టేడమైన మన్మధుడిలా ఉన్నావు గురు. నాథా, ప్రాణనాథ. ప్రతి అడ్డమైన వాళ్ళని ఇలా వాటేసుకోవడానికి నీకు సిగ్గులేదు? లేదు, వీరే నా కలలోకొచ్చిన మన్మథుడు. మన్మథుడా? మట్టి కదా. ఏం చూసి నువ్వు ఇన్ని మన్మథుడు అంటున్నావు? సన్నని ఈ దేహం, ఎర్రని ఈ సింధూరం, సుందరమైన ఈ శిరోజం. సుందరాన్ని రేపు తెల్లారేక చూద్దు గాని. నా ముత్తు దొంగ. మొత్తం ఏం చేస్తున్నావు? ఊగుతూ ఊడుస్తున్నాను. నేనేం తప్పు చేశాను చెప్పండి? జమీందార్ గారు ఆ పని పిల్ల మీద ఒక కన్నేశారు అన్నాను. అది తప్పేంటి? నిన్ను కాదు అంది, నన్ను నేనే అనుకుంటున్నాను. ఏ రోజైతే ఆడ అమ్మాయిని చేసుకుంటానన్నాడో ఆ రోజే ముహూర్తం నిశ్చయించి వాళ్ళు పెళ్లి చేసి ఉండాల్సింది. అలా చేసుంటే ఈ జమీన్ మొత్తం నా సొంతం అయి ఉండేది. తప్పు చేశాను రే. గుడ్డు చేలో పడకముందే కంచె వేసేయాలి. ఎవరా పని పిల్ల? పేరు రంగనాయక్ అంట. నాటకాల యాక్షాలు వేసేదంట. నాథా, అయ్యో దుఃఖింతురేలా? రతీదేవి, నీకెంతో ఇష్టమైన నా శిరోజల్ని రాత్రికి రాత్రి వచ్చి కొరిగిపోయాడు. అమ్మా పలకవలదు నాథా, ప్రాణం పోయినను సింహం సింహమే, ఏమున్నను లేకున్నను మన్మధుడు మన్మధుడే.
నేను వలసినది తమ చెంతనన్నది ఉన్నదా? ఈ తనువు తమ కర్పితం. ఆహా ఆహా ఈ మాటలు వినగానే నేను హెలికాప్టర్ లేకుండా ఎగురుతున్నట్టుంది, ఆకాశాన్ని అందుకున్నట్టుంది. ఈ ఆనందంలో నేను ఏం చేస్తున్నానో నాకే తెలియటం లేదయ్యా. కల్లోనే చావకుండా నా శిలకం లేకపోవడానికి వచ్చావంటరా? ఇక నువ్వు రావో ఎక్కడికి? నడుగు రాయి కట్టి నూతిలో తోయడానికి. ఎవరయ్యా నువ్వు? చెప్ప పెట్టండి లోపలికి వచ్చేస్తున్నా. నిన్నే అడిగేది ఎవరు నువ్వు? వెళ్ళవయ్యా అవతలకి. అడుగుతాడంటే నీకేనా చెప్పేది? ఎంత చెప్పినా అనుకుంటే వస్తున్నాడు. ఎవరు రాడో చెప్తుంటే వినపట్లేదా? చెప్తుంటే ఎవరైనా ఆగుహా నిన్నే అడుగుతుంటా. అది చూస్తుంటే స్వామిలాగా ఉన్నారు కదా. ముసలోడు పిచ్చోడు లేకుంటే ఆయన పట్టుకుని స్వాములారంటే అయ్యా తమరెవరయ్యా? అది తెలుసుకోవాలనే ఈ ప్రయత్నం. అర్థం అవలా. ఈ జడం అర్థం కాని వాళ్లకు ప్రశ్నార్థకం, అర్థమైన వాళ్లకు అనుబంధం. తమరిని అర్థం చేసుకుంది ఎవరయ్యా? ఈ ఇంటి యజమానురాలు. అమ్మగారింట్లో లేరే? ఎక్కడికి వెళ్ళారు? గుడికి వెళ్ళారు. ఎందుకు? గుడికి ఎందుకు వెళ్తారండి? దేవుణ్ణి చూడటానికి. ఓహో, మరి ఈయనెవరు? దేవుణ్ణి ఇక్కడ పెట్టుకొని ఎక్కడో ఎదుగుతున్నారు. ఏంటి అందరు వేడుకు చూస్తున్నా పడ్డారు? వీళ్ళు పని చూసుకోండి. మనం కాస్త అలా బయటికి వెళ్తే చాలు వీళ్ళ కాళ్ళు చేతులు ఆడు. మీరంటే అంత ప్రాణం నాతో సహా. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. కొందరికి డబ్బు పిచ్చి, కొందరికి పదవి పిచ్చి, కొందరికి కామ పిచ్చి. నీకు నీ మామ కూతురంటే పిచ్చి. నా మనసులో దీనికి ఎలా తెలిసింది? ఈయన స్వాములోనే. నమస్కారం. ఈ రోజు కానుకనిస్తాను. లైలా ఓ లైలా పాలే బేబాలలా తరే పాలే బేబారా ఓ
ఈ రోజు రాత్రి 10 గంటలకు తోటలో నన్ను ఒంటరిగా కలుసుకోవాలి. ఏంటి ముత్తు? ఏంటన్నా మంచి ఖుషిగా ఉన్నావు? ఏంటి అయ్యో ఎందుకన్నా కలవరిస్తావు? నీకెన్నిసార్లు చెప్పాను, దక్కేది దక్కకుండా ఉండదు, దక్కనిది అన్నిటికీ దక్కదు అని. దక్కిందే ఎప్పుడు? నేను చెప్పను. ముద్దు దొంగ. మహావీరుడు. ఈ రోజు రాత్రి 10 గంటలకి తోటలో నన్ను ఒంటరిగా కలుసుకోవాలి. నీకు నేను ఉగాది కానుకనిస్తాను. ముత్తు ఏంటి చిన్నబాబు? బయటకు వెళ్ళాలి, బండి రెడీ చేయి. అలాగే. అయ్యో పద్మిని, పద్మిని, త్వరగా రామ్మా. వస్తున్నాను అత్తయ్య. కాఫీ. ఎంతసేపు అయింది ఇంకా రాలేదేమిటి? నీ నవ్వే దీపావళి. ఎవరు? నువ్వా? మన్మథుడు వచ్చిన వెంటనే నా కౌగిలో బిగించేస్తాను. ఈ రాత్రి నాదే రతి. వీడొచ్చి చచ్చాడేమిటి? కాడున్నవే నా చెల్లి, రవే రవే నా చెల్లి. తిరిగి రమ్మందే తప్ప వస్తుంది. వచ్చి నాకు ఉగాది కానుక ఇస్తుంది, తప్పకుండా వస్తుంది. నేను నిన్ను వదిలిపెట్టను రే. నా సంగతి నీకు తెలీదు. చిత్తడైపోదురు. అయ్యో నాకు తెలుసు. వీడెందుకు ఇక్కడికి వస్తున్నాడు? అయ్యో తోట ఇది దండకారణ్యంలో ఉంది. బా కాళ్ళు లాగుతున్నాయి. ఏడీడు ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నాడు కదా. నువ్వా ఇక్కడున్నావా? అక్కడే ఉండు, అక్కడే ఉండు. కూర్చో. పందిని వేటాడితే సుందర తగిలిందే ఏమీ ముత్తిటి వస్తున్నాడేంటి? అయ్యో చిన్నబాబు, అయ్యో ఏమిటిది? చిన్నబాబు గారు ఈ సీన్లోకి వచ్చారు. ఎరక్కపోయి నేను ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయాను తల్లి. ఇక నుంచి ఎవరిని ఎత్తుకుంటూ రాకూడదు రాయను. అయ్యో ఇంకెవరు వస్తున్నారు బాబాయ్? అయ్యో చిన్నమ్మగారు ఎందుకు వచ్చినట్టు? చిన్నబాబు గారితో డేట్ వాడుకోవడానికి.
అయ్యో జమీందార్ గారు ఇటు వస్తున్నారు బాబోయ్. ఏం దాక్కున్నాడేంటి? ఎర్రాని కుర్రదని గోపాల నిన్నికేరా గోపాల గోపాల చిన్న చిన్న ఆశ మనకేసి వస్తుంది. అయ్యో ఎవరు చూస్తే ఇంతే సంగతిలో. అయ్యో ఎవరెందుకు ఇక్కడికి వచ్చింది? రంగా ఏది నా ఉగాది కనుక? అయ్యో చిన్నబాబు గారు, అయ్యో ఉంటూ ఉంటూ అన్నా అన్నా అన్నాయ్ అయ్యో వీడు వస్తాడు బాబోయ్, నేను అవుట్. అయ్యో అత్తయ్య ఎవరికి ఎవరిస్తున్నారా ఉగాది కానుక? రారే యువతలకి, బయటికి రాలేదో కాల్చి పారేస్తాను. ఎవరిని నన్నేనా? చూస్తావే కాల్చు. నీకు దండం తల్లు. ఇంతమంది ఏకంగా ఇక్కడికి ఎందుకు వచ్చారు? అమ్మా నేను చెప్తానమ్మా మొత్తం అన్నాయ్ తప్పుగా. ప్రతి ఉగాదికి ఓ కొత్త నాటకం ఇవ్వకపోతే నిద్ర పట్టదని ఈ అమ్మా నాకు ఈ తోటకి 7 గంటల సంచిగా ఏ సంబంధం లేదమ్మా. అవును, ఇంత అర్ధరాత్రి పూట వీళ్ళంతా ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు, ఏం చేయడానికి వచ్చినట్టు? ఏంటదే కదా, ఆటలకి పాటలకేగా వచ్చింది.